కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది మొన్నటిదాకా ఒక ఇంజనీరింగ్ మార్వెల్గా గుర్తించబడేది. బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. గోదావరి క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో ఎక్కువ ఉన్నప్పటికీ దాని ఫలాలు తెలంగాణకి అందట్లేదు అనేది ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్. సో గోదావరి వాటర్ యూటిలైజేషన్ కోసం దాన్ని సమర్థవంతంగా యూటిలైజ్ చేసుకోవడానికి నిర్మించిన ప్రాజెక్టే ఇది. అయితే కట్ టు ప్రెజెంట్ ఇది పెద్ద కాంట్రవర్సీ అయింది, ఒక లీగల్ పొలిటికల్ కాంట్రవర్సీ అయ్యి ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి, ఇర్రెగ్యులారిటీస్ జరిగాయని చెప్పి సిబిఐకి కేసుని అప్పగించాడు. సో ఇదంతా ఎలా జరిగిందో మనం చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ యాక్చువల్లీ ద వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. 4 సంవత్సరాల్లో పూర్తి చేశారు రికార్డు స్థాయిలో. బట్ దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే అవునని అంటున్నాయి చాలా సోర్సెస్ కానీ చాలా రిపోర్ట్స్ కానీ. ఫస్ట్ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఎన్వైర్మెంటల్ క్లియరెన్సెస్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. పీస్ మీల్గా క్లియరెన్సెస్ తీసుకున్నారు, ఒక ప్రాజెక్ట్ క్లియరెన్స్ ఒక ఫుల్గా క్లియరెన్సెస్ తీసుకోకుండా కొంచెం క్లియరెన్సెస్ తీసుకున్నారు అని చెప్పి ఫస్ట్ ఇష్యూ రైజ్ చేశారు. అలాగే 2023లో 3 బరాజుల్లో ఒకటైన మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంతో ఇష్యూ స్టార్ట్ అయింది. కరెక్ట్ ఎన్నికల ముందు అయింది, దాన్ని కాంగ్రెస్ పెద్ద ఇష్యూనే చేసింది. అంటే ఎన్నో వందల సంవత్సరాలు పటిష్టంగా ఉంటాయి అనుకున్న బరాజ్లు 4 సంవత్సరాలకే కుంగిపోవడం ఏంటి అని ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఇది ఒక ప్రోబ్కి వెళ్ళడంతో వాళ్ళు కూడా దీంట్లో అవకతవకలు జరిగాయి, ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి, ప్లానింగ్, డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్, ఫినాన్సెస్లో చాలా ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి, చాలా లోపాలు ఉన్నాయి అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2023లో. దాని తర్వాత వాళ్ళు జస్టిస్ పిసి ఘోష్ అధ్యక్షతన ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్టు జూలైలో విడుదలైంది. దాన్ని అసెంబ్లీలో మొన్న ఆగస్టులో టేబుల్ చేశారు. అయితే ఈ పిసి ఘోష్ నివేదికలో కూడా 650 పైన పేజీల రిపోర్ట్లో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ దీంట్లో చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, ఫినాన్సెస్లో కానీ, ప్రొసీజర్స్లో కానీ, డిజైన్లో కానీ, ప్లానింగ్లో కానీ చాలా లోపాలు ఉన్నాయని చెప్పారు. వాళ్ళు ఇంకా చెప్పేది ఏంటంటే కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా కానే కాకుండా ఒక ఇంజనీర్గా, ఒక ఆర్కిటెక్ట్గా మొత్తం ఇష్టానుసారంగా తనే సొంతంగా డెసిషన్స్ తీసుకున్నాడు. క్యాబినెట్ అప్రూవల్స్ లేకుండా, ఇంజనీర్ సలహాలు లేకుండా తుమ్మిడిహట్టి నుంచి బరాజ్ని మార్చడంలో కూడా చాలా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయని చెప్పినా కూడా తన ఇష్టానుసారంగా తనే నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. అయితే ఇక్కడ ఒక హిలేరియస్ థింగ్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఒక వీడియో రిలీజ్ చేశారు, గవర్నమెంట్ యాడ్ లాగా. దాంట్లో కూడా ఈ మాట ఒకసారి వినండి. KCR took up the role of a chief architect, donned the hat of an engineer, went against the naysayers, broke conventions to devise the Kaleshwaram multi-stage lift irrigation project. విన్నారు కదా, హిలేరియస్గా అదే మాట ఈ పిసి ఘోష్ కమిటీలో చెప్పారు. అయితే గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఎలివేషన్లో వాడుకున్నారు, కేసీఆర్ గారి అని వీళ్ళు అదే ప్రాబ్లం అని చెప్పారు. దీని మీద ఆదివారం రోజు 9:30 గంటల పాటు హీటెడ్ డిబేట్ జరిగింది అన్ని పార్టీస్ మధ్య, ముఖ్యంగా హరీష్ రావు అండ్ రేవంత్ రెడ్డి మధ్య, వీళ్ళందరి మధ్య హీటెడ్ డిబేట్ జరిగింది. అయితే హరీష్ రావు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ తరపున వాదన ఏంటంటే ఈ కమిషన్ ప్రొసీజరల్ కరెక్ట్గా లేదని, న్యాయబద్ధంగా జరగలేదని, స్టాచ్యుటరీ ఆర్డర్స్ మాకు ఇచ్చి దీంట్లో మేము ఇన్వాల్వ్ అయినందున మాకు క్రాస్ ఎగ్జామిన్ చేయాలని, అవేం చేయకుండానే ఇవన్నీ చేశారని, సో సిబిఐ కేసు తీసుకోకూడదని, ఫస్ట్ దీని మీద మనం నిజాలు తేల్చాలని చెప్పి హరీష్ రావు చెప్పారు. మాకు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి మా వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వాలని చెప్పారు. ఇవన్నీ అవుతుండగా రేవంత్ రెడ్డి గారు దీన్ని సిబిఐకి కేసుని అప్పగిస్తున్నట్టు చెప్పారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఇచ్చినప్పటి నుంచి అసలైన పొలిటికల్ ఇంట్రెస్టింగ్ ఇలకతం అఫ్లా స్టార్ట్ అయిందనమాట. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఈ సిబిఐకి ఎంక్వైరీకి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చే ముందు రోజు సిబిఐ గురించి ఏమన్నారో విందాం. కానీ ఈనాడు అధికారంలో ఉన్న పెద్దలు ఎన్నికలు వస్తున్నాయంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను పంపిస్తారు. విన్నారు కదా. ఇప్పుడు ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని అంతగా అలా చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇది చూపించామంటారంటే కాంగ్రెస్ వాళ్ళు సిబిఐకి అగేన్స్ట్గా ఉన్నారు. సిబిఐ అనేది బీజేపీ పప్పెట్, సిబిఐ అనేది బీజేపీ హ్యాండ్ మేడన్ అని అంటూ ఉంటారు. కానీ అలాంటి కాంగ్రెస్ వాళ్ళు ఈ ఎంక్వైరీని సిబిఐకి ఇవ్వడం వెనుక కారణాలు ఏంటి అని బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై భారతీయ రాష్ట్ర సమితిని, బీఆర్ఎస్ని పడగొట్టాలనేది, దాన్ని వీకెన్ చేయాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే దీంట్లో ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉండడం,
పిఎఫ్సి, ఆర్ఈసి లాంటి ఫైనాన్షియల్ సంస్థలు, సెంట్రల్ సంస్థలు ఇన్వాల్వ్ అయి ఉండడం, ఇవన్నీ ఉండడంతో ఇది సెంట్రల్ ప్రోబ్కి ఇస్తేనే కరెక్ట్గా ఉంటుందని చెప్తున్నారు. అయితే పొలిటికల్ అనలిస్ట్ చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు, అధికార పక్షాల మధ్య ఈ కేసుల్లో ఇవన్నీ ఇరికించుకొని జైల్లోకి పంపిస్తే ఈ పొలిటికల్ వెండట్టాలో ప్రతిసారి కేసులు ఇరికించబడ్డవాడే లాభపడుతుండడంతో, ఇది రేవంత్ రెడ్డి గారికి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మీద వీళ్ళని కనుక ఇరికిస్తే అది వాళ్ళకే ఉపయోగపడే ఛాన్స్ ఉన్నందున సిబిఐకి ప్రోబ్ ఇస్తే మేమేం పొలిటికల్ కక్ష సాధింపు చర్యలు కాదు, మేము న్యాయబద్ధంగా చేస్తున్నామని చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఇచ్చారు అని పొలిటికల్ అనలిస్ట్ చెప్తున్నారు. బట్ ఇదే కాకుండా కాంగ్రెస్ తరపున ఇంకొక పొలిటికల్ ఏమై ఉండొచ్చు అంటే ఇది సిబిఐకి ఈ కేసు ఇచ్చి బీజేపీ కోర్టులోకి బాల్ వేయడం అనమాట. బీజేపీకి ఇచ్చేసి మీరు కేసును త్వరగా పూర్తి చేయండి అని చెప్పడం. ఒకవేళ బీజేపీ డీలే చేసిందా, అప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ ఇంకా బీజేపీ కలిసి ఉన్నారని. ఒకవేళ బీజేపీ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిందా, వాళ్ళు కలిసి ఉన్నారని ఇంకా బలంగా చెప్తారు. ఒకవేళ సిబిఐ వీళ్ళని కేసుల్లో నిందితులుగా గుర్తించి దాంట్లో అవకతవకలు జరిగాయని నిందించిందా, చూసారా సిబిఐ కూడా చెప్పింది, మేము కక్ష సాధింపు చర్య సిబిఐ కూడా చెప్పింది అని చెప్పొచ్చు. ఈ పొలిటికల్ గేమ్ అనమాట. అలాగే బీజేపీకి కూడా దీంట్లో చాలా పొలిటికల్ డైలమాస్ ఉన్నాయి. బీజేపీలో ఇప్పుడు ముఖ్యమైన ఈటల రాజేందర్, ఈ కేసులో ఆయన కూడా ఒక అక్యూజ్డ్. హీ వాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ వెన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ హ్యాపెండ్. సో ఈటల రాజేందర్ ఏమో కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమో అవకతవకలు జరగలేదు అంటాడు, బట్ బీజేపీ వాళ్ళేమో జరిగాయి అంటాడు. సో ఈ డైలమా అంతా చూస్తుంటే ఈ పొలిటికల్ క్రాస్ ఎయిర్స్లో, ఈ పొలిటికల్ బ్యాటిల్లో అసలు దానికి అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. తెలంగాణ ఉద్యమానికి ప్రధాన ఎజెండా ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నీళ్లు అనే అంశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత చాలా వరకు సమస్యలు తీరిపోతాయని ప్రజలు భావించారు. బట్ ఇప్పుడు ఈ బ్యూరోక్రటిక్, పొలిటికల్, లీగల్ టజల్ అండ్ ఈ బ్లేమ్ గేమ్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక బ్రోకెన్ ప్రాజెక్ట్గా అయ్యే డేంజర్ ఉన్నందున, ఇది బ్రోకెన్ ప్రాజెక్ట్గానే కాదు ఒక బ్రోకెన్ ప్రామిస్గా కూడా అయ్యే డేంజర్ ఉన్నందున అది అవ్వకూడదు. ఎంక్వైరీ సజావుగా జరగాలి, మరమ్మతులు చేసి ఆ ప్రాజెక్ట్ని ఒక తాటిలో నిలబెట్టాలి అని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.